నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. కాని ఈ కథ సిరాతో రాసింది కాదు, సుత్తి ఉలితో రాసింది. ఎక్కడో తెలుసా? విశాలమైన దక్కన్ పీఠభూమి అనే వేదిక మీద శతాబ్దాలపాటు సాగిన ఒక పోటీ కథ ఇది. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. ఒక పర్వతాన్ని తొలిచి గుడి కట్టడమంటే ఏంటి? అంటే పునాది వేసి ఇటుక మీద ఇటుక పెట్టి కాదు, ఉన్న పర్వతాన్నే గుడిగా ఎలా మలుస్తారు? ఈ ఒక్క ప్రశ్న చాలు ఈ కథ ఎంత గొప్పదో చెప్పడానికి. వాళ్ల మధ్య పోటీ మామూలుగా లేదు. అది కేవలం సైన్యాలతో చేసుకునే యుద్ధం కాదు, కలతో నిర్మాణంతో చేసుకునే యుద్ధం. వాళ్ల ఆయుధాలు కత్తులు బల్లెలే కాదు, సుత్తి ఉలి కూడా. వాళ్ల పోరాటం భూభాగం కోసం కాదు, శాశ్వతమైన వారసత్వం కోసం. సరే, మరి ఈ గొప్ప కథలో ప్రధాన పాత్రధారులు ఎవరు? వాళ్లే చాళుక్యులు, రాష్ట్రకూటులు. ఒకవైపు మనకు చాళుక్యులు కనిపిస్తారు. క్రీస్తుశకం 543 నుండి 755 వరకు వాతాపిని రాజధానిగా చేసుకుని ఒక పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపించారు. వీళ్లే మొదటి ఛాంపియన్లు. మరి రెండోవైపు వాళ్లను సవాలు చేసిన రాష్ట్రకూటులు. వీళ్ళు క్రీస్తుశకం 755లో చాళుక్యులను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సరే, మొదట మనం కథలో మొదటి అంకంలోకి వెళదాం. అదే చాళుక్యుల యుగం. చాళుక్యులు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మొదటి పేరు రెండవ పులకేశి. ఈయన గురించి మనకు ప్రసిద్ధ ఐహోళే శాసనంలో చాలా వివరాలు దొరుకుతాయి. ఈ ఒక్క రాజు కథే మొత్తం చాళుక్యుల చరిత్రకు ఒక అద్దం పడుతుంది. రెండవ పులకేశి ప్రస్థానం చూస్తే అది ఒక సినిమా కథలా ఉంటుంది. ఎన్నో ఎత్తుపల్లలు. ముందుగా కదంబులు, గంగులు లాంటి వాళ్లని ఓడించి తన అధికారాన్ని పటిష్టం చేసుకున్నాడు. తర్వాత ఉత్తర భారతదేశాన్ని ఏలుతున్న చక్రవర్తి హర్షవర్ధనుడిని ఓడించి నర్మదానది దాటి దక్షిణం వైపు రాకుండా ఆపాడు. అంటే ఆలోచించండి ఎంత పరాక్రమవంతుడో. అంతేకాదు, చైనా నుంచి వచ్చిన ప్రసిద్ధ యాత్రికుడు హ్యుయెన్ స్వాంగ్కి ఆతిథ్యమిచ్చి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాడు. కాని కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చివరికి పల్లవుల చేతిలో ఓడిపోయాడు. రాజధాని వాతాపిని కూడా కోల్పోయాడు. సరే, వాళ్ల రాజకీయ విజయాలు పరాజయాలు పక్కన పెడితే చాళుక్యులు మనకింకేం మిగిల్చారు? అదే రాతిలో చెక్కిన ఒక అద్భుతమైన వారసత్వం. వాళ్ళు ఆలయ నిర్మాణంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అదే వేసర శైలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నార్త్ ఇండియన్ స్టైల్, సౌత్ ఇండియన్ స్టైల్, ఈ రెండింటిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ తీసుకుని ఒక సరికొత్త హైబ్రిడ్ స్టైల్ని సృష్టించారు. ఈ స్టైల్ ఎలా అభివృద్ధి చెందిందో చూడండి. ఇక్కడ ఎడమవైపు ఉన్నవి ఐహోళేలో వాళ్లు కట్టిన తొలి దేవాలయాలు. ఇవి చూస్తే వాళ్ల ప్రయోగాలు తెలుస్తాయి. మరి కుడివైపున్నవి పట్టడకల్లో నిర్మించినవి. ఇవి చాలా పరిణితి చెందినవి, సంక్లిష్టమైనవి. ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్. దక్కన్ సింహాసనంపైకి కొత్తవాళ్లు వస్తున్నారు. రాష్ట్రకూటుల సామ్రాజ్యం మొదలవుతోంది. అధికారం ఎలా మారిందంటే అప్పటి చాళుక్యరాజు రెండవ కీర్తివర్మను రాష్ట్రకూట వంశస్థాపకుడైన దంతిదుర్గుడు ఓడించాడు. అంతే, ఒక్క దెబ్బతో దక్కన్ సింహాసనం చేతులు మారింది. రాష్ట్రకూటుల్లో కూడా గొప్ప గొప్ప రాజులున్నారు. మొదటి కృష్ణుడు. ఈయన ప్రత్యర్థుల్ని ఓడించడమే కాదు, ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచే ఒక కట్టడానికి పునాది వేశాడు. తరువాత మొదటి అమోఘవర్షుడు. ఏకంగా 64 సంవత్సరాలు పాలించాడు. జైనమతాన్ని, కళల్ని, సాహిత్యాన్ని బాగా ప్రోత్సహించాడు. ఇక మూడవ కృష్ణుడు గొప్ప యోధుడు. ఏకంగా రామేశ్వరం వరకు తన సైన్యాన్ని నడిపించాడు. సరే, ఇప్పుడు అస్సలు సిసలైన విషయానికి వస్తున్నాం. రాష్ట్రకూటుల నిర్మాణ కౌశలానికి పరాకాష్ట. ఒక పర్వతాన్ని చెక్కడం 200 అడుగులు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. వాళ్లు తలపెట్టిన పని ఎంత పెద్దదో చెప్పే ఒక సంఖ్య. ఒకే ఒక్క రాయి 200 అడుగుల పొడవు. ఇదే ఎల్లోరాలోని కైలాస ఆలయం. ఈ గుడిని కట్టలేదు, మలిచారు. అవును, ఒక పెద్ద కొండను పైనుంచి కిందికి తొలిచి ఈ అద్భుతాన్ని సృష్టించారు. నమ్మశక్యంగా లేదు కదా. ఈ అద్భుతాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ముందుగా ఒక భారీ ప్రవేశద్వారం. లోపలికి వెళ్లగానే ఒక నంది మండపం. ఆ తర్వాత 3 అంతస్తుల గోపురంతో ఉన్న ప్రధాన ఆలయం. దాని చుట్టూ స్తంభాలతో ఉన్న హాల్, విశాలమైన ప్రాంగణం. అన్నిటికంటే అద్భుతమేంటో తెలుసా? ఆ గుడి పీఠం కింద నిజమైన ఏనుగుల సైజులో రాతి ఏనుగులు చెక్కారు. చూడ్డానికి ఆ ఏనుగులే గుడినంతా మూస్తున్నట్టుంటుంది. వాళ్ల కళా నైపుణ్యం ఎల్లోరాతోనే ఆగిపోలేదు. ఎలిఫెంటా గుహల్లో కూడా వాళ్ల కళా ప్రతిభ కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడున్న 6 మీటర్ల ఎత్తైన ఈ త్రిమూర్తి శివుడి విగ్రహం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుంది. వాళ్ల గొప్పతనం కేవలం శిల్పకళకే పరిమితం కాదు, సాహిత్యంలో కూడా వాళ్లు చెరగని ముద్రవేశారు. కన్నడ భాషకు వాళ్లు చేసిన సేవ అమోఘం. కన్నడ భాషలో వచ్చిన మొట్టమొదటి పద్యకావ్యం కవిరాజమార్గం వీళ్లకాలంలోనే వచ్చింది. అంతేకాదు, కన్నడ కవులలో అగ్రగణ్యుడని పేరు పొందిన పంప కవి రాసిన విక్రమసేన విజయం కూడా వీళ్ల ప్రోత్సాహంతోనే వెలుగుచూసింది. కళలు, సాహిత్యం మాత్రమే కాదు, వాళ్లు వ్యాపారంలో కూడా ముందున్నారు. చూడండి, రాష్ట్రకూట రాజులు అరబ్బులతో స్నేహం చేసి అరబ్ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. అంటే వాళ్లకు ఆర్థికంగా, అంతర్జాతీయంగా కూడా మంచి పట్టు ఉండేది. సో అధికారం ఒకరినుంచి ఒకరికి మారినా, వాళ్లు ప్రత్యర్థులుగా పోరాడుకున్నా, వాళ్ళిద్దరూ కలిసి మన దేశ కళకి, మతానికి, సాహిత్యానికి ఒక ఉమ్మడి వారసత్వాన్నిచ్చారు. అది ఎప్పటికీ నిలిచిపోతుంది.
చివరిగా ఒక ప్రశ్న. ఒక సామ్రాజ్యాన్ని, భూమిని గెలవాలన్న ఆశ మాత్రమే నడిపిస్తుందా? లేక తమ వారసత్వాన్ని వేల సంవత్సరాల పాటు ఇలా రాళ్లల్లో చెక్కాలన్న తపన కూడా ఉంటుందా? దీని గురించి ఆలోచించండి.